సంక్రాంతికి ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి. రావాల్సిన బకాయిలను ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో చర్చించిన తర్వాతే హేతుబద్ధీకరణ చేయాలన్నారు వెంకట్రామరెడ్డి. అందరికీ తెలుసు, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు దాదాపు 10 హామీలు ఇచ్చింది. ఆ 10 హామీల్లో ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. సంక్రాంతికి ఉద్యోగులందరూ ఎదురు చూసిండ్రు. ఐఆర్ ఇస్తారు, డిఏ ఇస్తారు, ఏదో ఉద్యోగులకు బెనిఫిట్ చేస్తారని చెప్పి చూశారు. కానీ అలాంటివి ఏమి ఇవ్వకపోగా ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్లో ఒక 1300 కోట్లు పే చేస్తామని చెప్పి. అంటే బకాయిలు ఎన్ని ఉన్నాయి? గవర్నమెంటే జూలైలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఏం చెప్పింది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్లు చిల్లర చెప్పిండ్రు. మళ్ళీ 6-7 నెలలు తీసుకుంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు. 25,000 కోట్ల రూపాయల్లో మీరు చెప్పింది ఎంత? 1000 కోట్లు. 1300లో ఇన్కమ్ ట్యాక్స్ తీసేచ్చే వాస్తవంగా ఎంప్లాయీస్కి వచ్చేది 1030 కోట్లు ఎంత వస్తుంది? 25,000 కోట్లకు మీరు 1000 కోట్లు ఇస్తామని చెప్పి, అంటే ఇవ్వాల్సింది కొండంత అయితే మీరు ఇస్తామనేది గోరంత. కొండంత బకాయిల్లో గోరంత చెల్లింపు చేస్తామని చెప్పి ఆ గోరంత చెల్లింపు కూడా చేయలేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆర్థిక మంత్రి గారు చెప్పినది ఏదైతే మొన్న పండగ ముందు చెప్పారో ఆ చెప్పిన పేమెంట్లు కూడా చేయలే.